పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో దారుణం జరిగింది. స్టేట్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలోని హాస్టల్ కిచెన్లో వంట చేస్తుండగా వంట మనిషి మధుకర్ కుమారుడు 4 ఏళ్ల మోక్షిత్ ప్రమాదవశాత్తు వేడివేడి సాంబార్ గంజిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు హాస్టల్ సిబ్బంది కరీంనగర్కు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హాస్పిటల్కి చేరుకున్న కొద్దిసేపటికి మోక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరికొద్దిసేపట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సమయంలో కన్న కొడుకు వికట జీవిగా మారడంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక విషాదకర సంఘటన జరిగి ఉన్నది మా స్కూల్లో. అయితే ఆ విషయమై ఆ చిన్న పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు మా దగ్గర సాంబార్లో పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లోపల మా పిల్లోని మరణం సంభవించింది. ఆ పిల్లోడి తండ్రి మా దగ్గర హెడ్ కుక్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లి కూడా మా దగ్గర మెస్సులో హెల్పర్గా పనిచేస్తూ ఉంది. సో నిన్నటి దినము ఆదివారం అయినందున మరి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు మెస్కి పనికి రావడం జరిగింది. సో వాళ్ళు మేము ఎన్నిసార్లు వారించినా వాళ్ళు పెడచెవిన పెట్టేది. మొన్నటి 3వ తారీఖుననే మా జెడ్ఓ మేడం గారు కూడా మా స్కూల్ విజిట్ చేశారు. ఆ సమయంలో కూడా మేడం గమనించి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పదే మేము చెప్తున్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహించి మరి వాళ్ళు పిల్లల్ని వెంట తీసుకొని రావడం జరుగుతూ ఉండేది. నిన్నటి దినం అనుకోకుండా ఈ విధంగా జరగడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. మేము కూడా విషాదకరమైన సంఘటనకు చింతిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకా ఈయనే ఉంది. వాళ్ళ డాడీ అన్నం అయింది. వాళ్ళ పిల్లగాని పుట్టినరోజు గోగా వంట చేసి నేను ధర్మారం పోయి పిల్లగానికి బట్టలు గిట్ట తేవాలని వంట చేసి పెట్టిండు. అక్కడ కిచెన్ కాడ నీళ్ళు పడతాను. నేను నిలబడి ఉన్నా. ఈ పిల్లోడు ఇక్కడి నుంచి నవ్వుకుంటూ ఉరికొచ్చిండు. లోపలికి ఉరికొచ్చిండు. మేమిద్దరం గిట్ట నిలబడి మాట్లాడుకుంటాను. ఉరికొచ్చి ఆ కడప తట్టిందో మళ్ళీ పిల్లగాడు ఎట్లా అయిందో దాన్ని మళ్ళీ ఒకటి పడ్డది. ఆ పిల్లగాడు పడ్డాక పిల్లటి పడ్డది ఆయన మీద అని వాళ్ళ డాడీ ఉరికొచ్చి చెయ్యి పెట్టిండు. చేతులు అయిన సులంగాలు ఏమో కానీ అప్పుడే ఆ పిల్లగాడికి గిట్ట బట్టలు పట్టి పైకి లేపింది. అంతేగా